ప్రైవేటు భూములపై హైడ్రా అధికారులు అజమాయిషీ చేయడం ఎంతవరకు సమంజసమని ల్యాండ్ యజమాని నాగరాజు హైడ్రా అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. నాచారం పరిధిలోని కార్తికేయ నగర్లో సర్వే నంబర్ 259లో ఉన్న సుమారు 1640 గజాల ప్రైవేటు స్థలానికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తమ భూమికి 1957లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసుకోవాలని అధికారికంగా పట్టా ఇచ్చిందని తెలిపారు. అలాంటి భూమిని హైడ్రా అధికారులు పార్కు స్థలమని చెబుతూ ఏ విధంగా కంచె వేస్తారని ఆయన ప్రశ్నించారు. కాలనీ వాసులు కొందరు హైడ్రా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించిన నాగరాజు ఈ అంశంపై హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నిస్తే సహించేదే లేదని, అవసరమైతే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. వెళ్ళిపోతున్నాం అగ్రికల్చర్ ల్యాండ్ కి మేము ఒక డ్యామ్ గా మామూలుగా వాటర్ ని డ్యామ్ గా పెట్టుకోవడానికి ఇక్కడ మేము మా జాగాలో మేము తవ్వుకోవడం జరిగింది. ఆ నీళ్ళని ఇక్కడ మేము సేవ్ చేసుకున్నాం. ఇక్కడ నీళ్ళు సేవ్ చేసుకున్న వాటర్ ని మేము 3 ఎకరాల 30 గుంటలకు మేము దాన్ని వాటర్ అగ్రికల్చర్ మేము వాడినాం. మేము అది ఈ రోజు ఈ హైడ్రా టీం వాళ్ళు వచ్చి ఇది వీళ్ళు ఇక్కడ కొత్తగా కట్టుకున్న వాళ్ళు కార్తీకనాలు కట్టుకున్న వాళ్ళు వచ్చి పార్క్ కావాలి అది కావాలి అంటే ఇది వెల్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కానే కాదు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. మా జాగా ఇది. మాకు ఈ రోజు మేము కిరాయి ఇండ్లలో ఉంటున్నాం, మేము బయట పోయి కిరాయి ఇండ్లలో ఉంటున్నాం. మాకు ఇది కింద మాకు తిని లేకుండా ఉంటుంది మా ఇండ్లలో. మేము రోజు పొద్దున్నతో కష్టపడితే మాకు తిండి వస్తుంది. మేము పార్టిసిపేట్ డిసిషన్ తీసుకున్నాం. ఇక్కడ హైదరాబాద్ మీరు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ ఒకటే మేము మేము గవర్నమెంట్ జాగా కబ్జా చేయలేదు, ప్రైవేట్ ప్రాపర్టీ. మేము అగ్రికల్చర్ చేసిన ప్రాపర్టీ, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటున్నాము. మా ఇక్కడ మీకు ఫెన్సింగ్ వేసి అధికారం మీకు లేనే లేదు. అసలు హైడ్రా కమిషన్ కూడా ఒకటే మాట ఏం చెప్పినా అంటే గవర్నమెంట్ జాగ్రత్త ఫెన్సింగ్ వేయండి, ప్రైవేట్ జాగ్రత్త ఫెన్సింగ్ వేయకుండా క్లియర్. మీరు హైడ్రా కమిషన్ కలిసారా? మేము మండే వెళ్ళి హైడ్రా కమిషన్ వెళ్ళి సార్ ఇప్పుడు బయట ఉన్నారంట, సార్ లేదంటారు, సండే హాలిడే కాబట్టి మండే ప్రజావాణి ఉంటది. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా వచ్చింది సార్, మేము మా పిల్లలు స్కూల్ డ్రాప్ వచ్చే లోపు ధనాధన దొంగతలు దొవ్వి ప్రైవేట్ పెట్టేశారు. నేను వచ్చినాక ఆపింది ఇదంతా. నేను వచ్చినాక ఆపితే నేను